వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి మరొకసారి మళ్ళా దేవుడు ఇలా మళ్ళా నిలబెట్టడానికి దేవుని కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈరోజు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేసి మరి వారం అంతా ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచి మళ్ళీ దినం చూడడానికి మనకి ఇచ్చిన కృపను బట్టి, అవకాశం బట్టి కూడా దేవుడికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేసినప్పటికీ మనం కొన్నిసార్లు మన జీవితంలో ఇంకా ప్రార్థన జవాబు రావట్లేదు అనుకుంటాం. కానీ మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు మనకు జవాబు ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి ముందుగా మనం లోబడినప్పుడు దేవుడు మన జీవితంలో ప్రతి కార్యం కూడా జరిగిస్తారు. దేవుని నామానికి మరి వాక్యం చూసుకుందాం. లోకస్ వార్త 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించడంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడికి మనుషులు లక్ష్య పెట్టికి నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎదుగు తచ్చిగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుకుని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడికి మనుషులు లక్ష్య పెట్టికి ఉండెను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి నన్ను గోజాడుకునేటట్లు ఆమెకు న్యాయం తీర్చునని అతనిలో తాను అనుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా మనకు చెప్తున్న మాట ఏంటంటే వారు విసుకక నిశ్చయము ప్రార్థన చేయించుండవలనటకు యేసే ఏం చేశారట, ఒక ఉపమానం చెప్పారట. ఏమని? ఒక అన్యాయస్థ న్యాయాధిపతి దేవునికి భయపడ్డట, మనుషులకు లోబడ్డట, ఎవరిని కూడా లక్ష్య పెట్టడట. కానీ అలాంటి వ్యక్తి ఏం చేశారంటే ఒక విధవరాలు మాటికి వచ్చి తన ప్రతివాదికిని తనకిను న్యాయం తీర్చమనిసి దేవుడి సన్నిధి అంటే ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు ఇతను అనుకుంటాడు, ఏంటి మాట నన్ను ఇలా గోజాడుకుని నన్ను తినేస్తుంది అనేసి అనుకునేటప్పుడు ఈమెకి ఎలాగైనా న్యాయం చేయాలి, ఎలాగైనా న్యాయం తీర్చాలని చెప్పేసి అతను కూడా అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యేసే మనకు చెప్తున్న ఉపమానం ఎవరికంటే నీకు నాకే. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు విసుక్కుంటాం. ఏంటి ప్రభా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, లేదంటే శుక్రవారం కూడా ప్రేయర్కి వెళ్తున్నాను, శనివారం అటెండ్ అవుతున్నాను, ఎక్కడికి వెళ్ళిన ప్రార్థన అంటే ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నాను అనేసి అనుకుంటున్నావు. కానీ నీలో ఏముంది? విసుగుదల అనేది ఉంది. విసుగుదల ఎప్పుడైతే ఉందో ఏంటి, దేవుడు నా జీవితంలో ఇంకా కార్యం జరిగించలేదు, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని వారాలు ఉపవాసం ఉన్నాను, అయినా సంవత్సరాలు పడి ఉన్నాను కానీ నా జీవితంలో కార్యం జరిగించలేదనేసి నువ్వు విసుక్కుంటున్నావేమో. కానీ దేవుని అట మనం ఏం చేయాలంటే గోజాడాలట. ప్రభా, నీవు నా సన్నిధిలో, ప్రభా నీ సన్నిధికి నేను వచ్చాను ప్రభా, నా జీవితంలో న్యాయం తీర్చు ప్రభా. నువ్వు ఏ విషయంలో అయితే దేవుని సన్నిధిలో గోజాడుతున్నావో ప్రభా, నా బిడ్డల విషయమే కానీ, లేకపోతే నీ భర్త విషయమే కానీ, నీ ఇంట్లో విషయమే కానీ, లేకపోతే ఏ విషయంలో నువ్వు అంటే దేవుని సన్నిధిలో గోజాడుతున్నావో ఆ ప్రార్థన జవాబు రావాలంటే ఏం చేయాలట? విసుగు అనేది ఉండకూడదట. ఇజ్రాయేల్ ప్రజలు చూడండి, దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించినప్పుడు వారు ఏం చేశారండి? విసుక్కున్నారు, శనిగారు దేవుని మీద. ప్రభా, మేము అక్కడే బాగుంటుంది, ఇజ్రాయేల్ దేశం ఏంటి ఐగుప్తులోనే మాకు బాగుంది, ఎక్కడికి వచ్చాం కానీ మాకేమీ కూడా లేదనేసి దేవుని మీద సనగడం మొదలు పెట్టారట, విసుక్కున్నారంట. ఎందుకు ఎంత మేము ఎలాగున్నా సరే మా జీవితంలో ఏమి లేదన్నట్లు వాళ్ళు ఏం చేశారట? విసుక్కోవడం, చిరాకు పడడం, దేవుని మీద సనుక్కోవడం, ఇవన్నీ చేశారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకైనా మనకైనా ఆయన చెప్తున్న మాట ఏంటంటే విసుక్కోవద్దు, దేవుని సన్నిధిలో సనుక్కోవద్దు. సనిగినప్పుడు నీ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు కోల్పోతావు. కానీ యేసే అయితే ఏం చెప్తున్నారంటే విసుక్కోవద్దు. ఆయన ఎందుకంటే ఒక అన్యాయస్థాన్ని న్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు దేవుడు నీ జీవితంలో న్యాయం తీర్చరా? ఆయన తీర్చగలదు. ఆయన సమస్తం కూడా సాధ్యమే. దేవునికి అసాధ్యమైన దేవుని ఉందా? ఆయన మన జీవితంలో కార్యం జరిగించాలంటే మనం ఏం చేయాలి? ప్రభా, నువ్వు నేను చేసిన ప్రార్థనకి జవాబునిస్తామని మీరు నమ్మితే నమ్మండి. నేను చేసిన ప్రతి ప్రార్థనకైతే దేవుడు నాకు ఆన్సర్ ఇస్తూనే ఉన్నారు. ఎందుకు? మన జీవితంలో నేను ఒకసారి ఎప్పుడో విసుక్కుండేది, కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే లోపల ప్రభా నేను న్యాయం తీర్చేదేవు, నువ్వు ఎటువంటి కార్యం చేయగలవని ఆయన మీద ఎప్పుడైతే మనం నమ్మకం అంటే అందుకే అంటున్నాను, నమ్ముతే నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమనిసి యేసే చెప్తున్నారు కదా. అలాగే ఈ విధవరాలట ఆ అన్యాయ న్యాయాధిపతి ఆమె అంటే అతను మనసులో అనుకున్నది ఏమని, నేను
ఆమె విధురాలు ఏం చేసిందంటే నా అన్యాయస్థ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు అతను అనుకున్నాను, ఇంకా ఈవిడి రోజు నన్ను తినేస్తుంది ముసలామే అని చెప్పేసి, లేకపోతే ఆ ముసలిదో లేకపోతే ఎవరో, మొత్తానికైతే ఈ విధురాలు నన్ను రోజు తినేస్తుంది, ఆమెకి ఎలాగైనా న్యాయం తీర్చాలి, నేను ఎవరికి లోపడట్లేదు, దేవుని భయపడట్లేదు, ఎలాగైనా దాన్ని అంటే ఏం చేయాలనుకుంటున్నాను, న్యాయం తీర్చాలనుకుంటున్నాను. దేవుడు అంటున్నారు, ఏసీ అంటున్నారు, తన బిడ్డలు దివారాత్రులు మొరపెట్టుండగా ఆయన న్యాయం తీర్చగా, న్యాయం డెఫినెట్లీగా ఆయన తీరుస్తాడు. ఆయన ఎందుకంటే మనకన్నిటిని చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. కీర్తనలో 146లో ఉంటది కదా, తనకు మొరపెట్టేవారందరికీ, తనకు నిజంగా మొరపెట్టేవారందరికీ ప్రియమైన దేవుని బిడ్డ ఆయన సన్నిధిలో, ప్రియమైన దేవుని బిడ్డ దేవుని యొక్క మాట ఏంటంటే 145లోని, నేను 146 145లో తనకు నిజముగా మొరపెట్టే, తనకు మొరపెట్టేవారందరికీ యెహోవా సమీపముగా తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడంట. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన సన్నిధిలో, ప్రభా నీవే నా దిక్కు, ప్రభా నీవు నాకు న్యాయం తీర్చేవాడు, ప్రభా నువ్వు ఏ విషయంలో అయితే న్యాయం అడుగుతున్నావో, ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో అయితే దేవుడి సన్నిధిలో గోజాడుతున్నావో, ప్రేమైన దేవుని బిడ్డ నా కుమార్తె, నువ్వెవరైనా, నా కుమారుడు ఎవరైనా సరే, నువ్వు ఎక్కడి నుంచి ఈ వాక్యం వింటున్నా, లేకపోతే నువ్వెవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడైతే నీ జీవితంలో న్యాయం తీర్చేదేవుడు. ఇంకా దేవుడు నా జీవితంలో న్యాయం చేయలేదు, అన్యాయస్తులు బాగానే ఉన్నారు, కానీ దేవుడు అంటున్నారు అది మొలిచిన చోటున విస్తరించిన చెట్టు వల్లే ఉంటుంది, కానీ తుదుక మార్గాన్ని నిలిచోడుగా అది అక్కడ ఉండనే ఉండదు. అన్యాయస్తులు బాగా పెరిగినట్లు ఉంటారు, వాళ్ళు బాగా డబ్బు సంపాదించినట్లు ఉంటారు, కానీ యేసయ్య అయితే అంటున్నారు ఆ దారిని పోయి చూడగా ఎవరు కూడా కనిపించడంట. దేవుని బిడ్డలు ఎలాగుంటారండి, ఎప్పుడు బలముగానే ఆయన సన్నిధిలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయదు, వారు ముసలితనం మీద ఇంకా ఏం చేస్తారట, చిగురు పెంచుండ్రు. ఆయన దృష్టిలో ఎవరైతే నిజంగా విసుక్కుండా ప్రార్థన చేస్తారో, దేవుడు నీ జీవితంలో కానీ ఎవరి జీవితంలో అయినా సరే దేవుడు కార్యం జరిగించాలంటే ఏం చేయాలి, విసుక్కోకూడదు. ప్రభు ఎంత ప్రార్థన చేస్తున్నాను, అయ్యి ఎంత కన్నీరు కారుస్తున్నాను, అయ్యి ఎంత నేను అలాగే ఎవ్వరు కూడా ప్రార్థన చేయలేదు నువ్వు అనుకోవచ్చు, కానీ ఏసైతే అంటున్నా ముందు మనలో ఏం తీసుకోవాలి, విసుగు సనుగు ఆయన మీద చిరాకు అనేది తీసివేసుకోవాలి. ఎప్పుడు ప్రభా నా జీవితంలో కార్యం చేస్తావు, ఎప్పుడు ప్రభా నా కుటుంబం మారుతుంది, ఎప్పుడు ప్రభా మా అక్క మారుతుంది, లేకపోతే ఎప్పుడు నా భర్త మారుతుంది నువ్వు అనుకోవచ్చు. న్యాయం తీర్చే దేవుడు మన దగ్గరే ఉన్నారు. ఆయన న్యాయం కరెక్ట్గా చేయగలరు. ఒక అన్యాయస్తుడే న్యాయం తీర్చినప్పుడు దేవుడు మీ జీవితంలో డెఫినెట్లీగా కార్యం జరిగిస్తారు. దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలంటే మనం ఏం చేయాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఆయన సన్నిధికి లోబడినప్పుడు దేవుని జీవితంలో ఏ కార్యమని కూడా జరిగిస్తారు. ప్రేమ దేవుని బిడ్డ ఈ రోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఎంతగా ఆయన సన్నిధిలో లోబడి, అందుకే ఎవరు దీనిడై నలిగి వంచుండునో వానినే లక్ష్య పెడతానంట. అంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి, తగ్గించుకోవాలి, మనం విసుక్కోకూడదు. ప్రభా ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను, ఎంతకాలం నీ సన్నిధిలో ఇంకా కన్నీరు కాచదు, ఎంతకాలం అని చెప్పేసి, ఎంతకాలం అంటే ఆయన నీకు న్యాయం తీర్చే దేవుడు. ఈ అన్యాయస్తుడైనా అతను న్యాయాధిపతి, ఆ విధురాలకి న్యాయం తీర్చినప్పుడు నువ్వు ఒకవేళ అన్యాయస్త్రాలు అవ్వచ్చు నీ డ్యూటీలో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే నీకు అలాంటి వ్యక్తులు ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నారు నేను న్యాయం తీరుస్తాను అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ దేవుడు మీ జీవితంలో, మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే మళ్ళీ విసుగుదల అనేది తీసివేసుకోవాలి, ప్రభు చిరాకాన్ని తీసివేసుకోవాలి, శనిగానే తీసుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలు సనిగి ఏం చేశారు, కనాను దేశం స్వతంత్రించుకోలేకపోయారు. ఈరోజు నువ్వు కూడా దేవుని ఇచ్చిన ఆశీర్వాదమే కానీ ఆయన వాగ్దానాలు పొందుకోవాలంటే మళ్ళీ ఇది ఏది అంటే తీసివేసుకోవాలి, విసుగుదల అనేది తీసివేసుకోవాలి. వారు విసుగక నిశ్చయము ప్రార్థన చేయకుండాలి దేవుడు యేసయ్య ఆ ఉపమానం చెప్పారంట. ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు యేసయ్య కూడా మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మీ ప్రార్థనలు ఆలకించే దేవుడు, మీకు న్యాయం తెచ్చరా డెఫినెట్లీగా ఆయన మీ జీవితంలో అయితే కార్యం జరిగిస్తారు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, లేకపోతే నువ్వు ప్రార్థనకి దేవుడికి ఎలాగైనా సరే దేవుడు ఆయన జవాబునిచ్చేది. ప్రేమైన దేవుని బట్టి ఈ వాక్యం వింటున్నాడు ఎవరైనా సరే విసుక్కోవద్దు, చిరాకు పడద్దు, సనుక్కోవద్దు. దేవుని సన్నిధిలో ఆ అన్యాయస్తులు న్యాయం తీర్చినప్పుడు దేవుని జీవితంలో న్యాయం తీర్చేవాడు. ఎందుకంటే నమ్మటం మన వల్ల అయితే నమ్మవాని సమస్తం కూడా సాధ్యమే. మన జీవితంలో కార్యాలు జరగాలంటే ఆయన సన్నిధికి లోపడదాం, విసుగ్గా ప్రార్థన చేద్దాం. అట్టి రీతిగా మనం దేవుని సన్నిధి ముందు కొనసాగిపోదాం. దేవుడు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవుడు వారి కుటుంబ జీవితంలో కార్యం జరిగించును గాక. ఆమేన్.